అక్కడ అండర్ గ్రౌండ్ మెట్రో మనం ఎక్కేసి మనము ఎక్స్ప్లెయిన్కి వెళ్దాం. అక్కడ మనకి వెళ్ళిన అక్కడ అండర్ గ్రౌండ్ మెట్రో మనం ఎక్కేసి మనము ఎక్స్ప్లెయిన్కి వెళ్దాం. అక్కడ మనకు వచ్చేసి ఆల్రెడీ బయటికి రాగానే 19 ప్లాట్ఫామ్ వెళ్ళి ఈ హౌరా మెట్రో అనుకో ఉంది. దీని అక్కడ టికెట్ తీసుకున్నాను. కలకత్తా మైదాన్ టికెట్ తీసుకున్నాం. మనకి ఏదో మనకి అక్కడ పెనాల్టీ వేస్తారా మళ్ళీ మనం చూసుకొని మనం మాట్లాడతాం. సో ఫ్రెండ్స్ ఆల్రెడీ మనమైతే ఇంకో 10 minutesలో అయితే మనము కలకత్తా హౌరాకి అయితే వెళ్ళిపోతాం. 10 minutes పడుతుంది. ఇంకా తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అండర్ గ్రౌండ్ మెట్రో మనం ఎక్కేసి మనము ఎక్స్ప్లెయిన్కి వెళ్దాం. అక్కడ వెళ్ళి మనము అండ్ సిటీ వ్యూ అయితే చూస్తాం చివరిగా. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనమైతే హౌరా స్టేషన్లో అయితే దిగిస్తాం ఇప్పుడే జస్ట్. అదే లోకల్ ట్రైన్లో వస్తే మనము 3 hours పడుతుంది కరపూల్ వెళ్ళి హౌరాకి రావడానికి. అండ్ లోకల్ ట్రైన్ 30 rupees అయితే టికెట్ కాస్ట్ అవుతుంది. బట్ దీనికి మనం ఏం చేస్తామంటే మామూలుగా పెనాల్టీ కట్టేసి అయితే వచ్చాము 350 rupees. సో ఇంకెందుకంటే టైం ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఇప్పటికే 1 అయిపోయింది. సో మనం చాలా తక్కువ టైంలో చాలా వరకు కవర్ చేయాలి అంటే ఇంకా రిస్క్ తీసుకోవాలి, టైంని అయితే మనం సేవ్ చేసుకోవాలి. సో అందుకే మనం ఇలా వచ్చేస్తాం. సో ఇది అవుతుంది హౌరా స్టేషన్. చాలా రద్దీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం మ్యాక్సిమం నడుచుకొని పోవాలా బయటికి. అలాగే బాబు. సో ఫ్రెండ్స్ మనమైతే ఈ 20 సైడ్ వచ్చాము ప్లాట్ఫామ్కి. సో మనం వెళ్తున్నాము ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2 అటుపక్క ఉన్నది. సో అటుపక్క మనం వెళ్తున్నాం. అక్కడ అయితే ఇవన్నీ కూడా దగ్గర ఉంటాయి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళినా సరే మనకైనా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ముఖ్యంగా మనం ఎక్కడికి వెళ్తున్నామంటే అండర్ గ్రౌండ్ ఉంటాయి కదా వాటర్ది. సో దానికి మనం వెళ్తున్నాము. సో మీరు తెలుసుకోండి ఎట్లా పోవాలి అది కూడా. ఫ్రెండ్స్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, మనం బయటకు వచ్చేసి ఆల్రెడీ బయటికి రాగానే 19 ప్లాట్ఫామ్ వెళ్ళి ఈ హౌరా మెట్రో అనుకో ఉంది. దీని లోపలికి మనం వెళ్ళాలి, కింద దిగాలి, చాలా కిందకి వెళ్ళాలి. దీనికి ఆల్రెడీ మనకి లిఫ్ట్లు ఉన్నాయి, దాని తర్వాత స్టెప్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ మనమైతే కలకత్తా మైదానికి అయితే టికెట్ చేస్తాం. దాని తర్వాత
అక్కడ మనం అడిగేసి వెళ్ళాల్సి ఉంది. నాకు కూడా అంత కన్ఫామ్గా ఇన్ఫర్మేషన్ తెలియదు. బట్ అడిగేసి నేను మొత్తం ఇప్పుడు కరెక్ట్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి కొంత తెలియకుండా తీసుకెళ్ళడం గైడ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో అందుకే నేను మొత్తం ఏంటంటే ఇన్ఫర్మేషన్ తీసుకొని కరెక్ట్గా వెళ్ళాలనుకుంటున్నా. అందుకే ఎంత పేరు అది కూడా తెలియదు. అవన్నీ కూడా నేను కొత్తగా మీరు కూడా కొత్తగా వస్తే క్లియర్గా అవుతుంది కదా. సో అప్పుడు మనకి కూడా అర్థమవుతుంది ఎలా పోవాలి అని. అక్కడ టికెట్ తీసుకోవాలా? మైదాన్. సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చార్ట్ అయితే చూపెడుతున్నారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం చార్ట్ అయితే ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ మనం వెళ్ళాలా అన్నిటికీ కూడా దీనికి ఎంత పేరు డబ్బులు ఎంత తగ్గుతుంది అవన్నీ కూడా ఇక్కడ చెప్పేస్తున్నారు. హిందీ, బెంగాలీ అండ్ ఇంగ్లీష్ 3 భాషలు అయితే రాసి ఉంటారు. ఇటు పక్క అవుతుంది టికెట్లు ఇస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ అవుతుంది టికెట్. సార్ అది కలకత్తా मैदान 3 45 ऑनलाइन 12 नंबर गीतांजलि का कलकत्ता मैदान. कलकत्ता मैदान 3 ब्रो 3 3 మొత్తం అన్నీ ఒకసారి ఇవ్వకుండా ఒక్కొక్కటి ఇక్కడ సెపరేట్ చేస్తారు. नीचे जाना पड़ता है. సో ఫ్రెండ్స్ మనమైతే కిందకి వెళ్తున్నాం. ఇంకా చాలా కిందకి వెళ్తే తప్ప మనకి ఇది ఎందుకంటే నది కింద వెళ్తుంది కదా ఈ ట్రైన్. సో అందుకే మనకి కిందకి తీసుకెళ్తున్నారు. ఇంకా చూడండి ఎంత కిందకు ఉందో. ఎప్పుడు ఆయేగా? సో ఫ్రెండ్స్ మనమైతే డైరెక్ట్గా అండర్ గ్రౌండ్కి అయితే వచ్చాము ట్రైన్ ప్లేస్కి. అండ్ ఇక్కడ కొంత వెయిట్ చేయాలంటే ఒకే లైన్లో 2 పక్కల అంటే అప్ అండ్ డౌన్ అంటే రెండు వేలు లేదు. సో ఒకే వేలని ముందుకు ఒకలి డ్రాప్ చేసి మళ్ళీ వస్తుంది వెనక్కి. మళ్ళీ దానికి ఎక్కేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఏమంటారు హౌరా మైదాన్. యాక్చువల్లీ నేను కలకత్తా మైదాన్ అనుకున్న టికెట్ అయితే కలకత్తా మైదాన్ నాకు ఇచ్చారు. బట్ ఉండేది హౌరా మైదాన్ అంట. సో మనము అండర్ గ్రౌండ్ అంటే అదే నీటి కింద వెళ్ళి పోవాలి అంటే మనము ఎక్స్ప్లెయిన్కి వెళ్ళాలా. సో చూస్తా ఆల్రెడీ నేను కలకత్తా మైదాన్ టికెట్ తీసుకున్నా. మనకి ఏందో మనకి అక్కడ పెనాల్టీ వేస్తారా మళ్ళీ మనం చూసుకొని మనం మాట్లాడతాం. ఇక్కడ టోటల్ అటెన్షన్ అలా యూజింగ్ ఎస్కలేటర్ ఎట్లా యూజ్ చేయాలో దానికైతే ముందు జాగ్రత్తగా అన్నీ చెప్పారు ఇక్కడ. ఇది హౌరా మైదాన్ మహాకారణ్. ఇది కూడా ఇటుపక్క మహాకారణ్, హౌరా మైదాన్ మహాకారణ్. ఇది 2A ప్లాట్ఫామ్, అది అవుతుంది 1A. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు. బేసిక్ ఫేర్ తీసుకున్నారు, 15 రూపాయలు తీసుకున్నారు నా దగ్గర అయితే. ఇప్పుడు ఆ ట్రైన్ ఎప్పుడు వస్తుందో వెయిట్ చేయాలను. ఇప్పుడు హౌరా మైదానికి వెళ్ళే ట్రైన్ అయితే వచ్చింది.
ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏంటంటే హౌరా మైదానికి అయితే ట్రైన్ వెళ్ళింది, మళ్ళీ అట్లా వెళ్ళి రిటర్న్ బ్యాక్ అవుతుంది ఎక్స్ప్లెయిన్కి వెళ్ళడానికి. సో వెయిట్ చేస్తున్నాం. কলকার সাথে এবার ব্রাইডাল কলকার সাথে মামগুলি কানাডার থেকে कोलकाता मेट्रो रेल आपका स्वागत জানায়। कोलकाता मेट्रो रेल आपका स्वागत करती है। ट्रेन এখন প্রবেশ করতে চলেছে হুগলি নদীর তলদেশে मेट्रो रेल सड़क के मध्य। कुछ ही क्षणों में ये ट्रेन हुगली नदी के नीचे मेट्रो रेल सड़क में प्रवेश करेगी। আপনারা রয়েছেন পানির 30 মিটার গভীরে, অপর দিয়ে বয়ে চলেছে গঙ্গা। অনুভব করুন সেই रोमांच। आप 30 मीटर भूमिगत है, ऊपर से बहती गंगा रोमांच का अनुभव करें। ভারতের কোন বড় নদীর তলদেশ দিয়ে शताब्दी प्राचीन दुई शहर कोलकाता और हावड़ा के ईस्ट वेस्ट मेट्रो कॉरिडोर की ये सड़क एक प्रमुख नदी के नीचे भारत की पहली रेल सड़क है, जो सदियों पुराने दो शहरों कलकत्ता और हावड़ा को जोड़ती है। এটি নির্মাণের সময় লেগেছে মাত্র 66 দিন। इसे चलाने में केवल 6 नदी को अतिक्रम करे আমরা প্রবেশ করলাম হাওড়ায়। নদী পার करके हम సో ఫ్రెండ్స్ చూసారు కదా, మన హుగ్లీలో అయితే కింద అయితే ట్రైన్ అయితే వచ్చింది. దానికి అంతవరకు కవర్ అయితే అంతవరకు ఉంది, ఎందుకంటే దాన్ని మొత్తం అయితే విజువల్స్ కనబడవు. మనం లైట్గా బ్లూ లైట్లా కనబడింది కదా, అదే హుగ్లీ నదిలో క్రాస్ అవుతున్న ఫస్ట్ అలౌన్స్ కూడా చేస్తారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే దాంతో ఇది హౌరా మీదనే పోతుంది. మనైతే మళ్ళీ కలకత్తా ఇది హౌరా స్టేషన్ దగ్గర అయితే దిగిపోయాము. సో మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే హుగ్లీ నది కింద ప్రయాణించాలంటే హౌరా స్టేషన్లో దిగినట్టునే ఇక్కడ మెట్రో ఉంటుంది, హౌరా మెట్రో. దానికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్కి వెళ్ళాలి అని చెప్తే మీరు టికెట్ తీసుకోండి. ఆ టికెట్ కిందకు వచ్చిన తర్వాత అవి 3 ఎక్స్కలేటర్స్ ఉంటాయి. ఆ 3 కూడా దిగిన తర్వాత కింద మనకి హౌరాకి ఎందుకంటే ఎక్స్ప్లెయిన్కి వెళ్ళడానికి మన మెట్రో ఒకటి ఉంటుంది. ఆ మెట్రో మనం పట్టుకొని వెళ్తే మనకి 2 స్టేషన్లో ఇది హుగ్లీ హుగ్లీ రేబర్ అనేది తగులుతుంది. ఫస్ట్ అది రాకముందు మనకి అలౌన్స్ కూడా వచ్చేసరికి అది వస్తే నది కింద ట్రైన్ ప్రయాణిస్తుంది అనేసి. సో మనం ప్రిపేర్ కెమెరా పట్టుకొని రికార్డ్ చేయాలనుకుంటే రికార్డ్ చేసుకోవచ్చు అప్పుడే. సో థ్యాంక్ యూ వెరీ మచ్.